తనపై కుట్రలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య వేదికలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లక్ష్మణ్పై తనపై ఎందుకు విమర్శలు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రి లక్ష్మణ్ వస్తే తాను వెళ్ళిపోతున్నాననడం పచ్చి అబద్ధం అని చెప్పారు. వచ్చే అడ్లూరి రాగానే వివేక్ వెంకటస్వామి జారుకుంటుండగా ఆయన రాగానే ఈయన భయపడి పర్ర పారబోసి అని ఈ రకంగా ఆయనని పాపం బదనాం చేస్తున్నారట. నీ పాడైపోను తిన్న కూడా పెరిగి పడకుండా అవుతుందిగా మంత్రి వివేక్. ఇక ఈయనకు కోపం వచ్చి ఈయన ఊకుంటాడా? ఏమంటుండు అసలు అడ్లూరి? ఓ లక్ష్మణు, నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకున్నావు? నీకు రాజకీయ గురువు ఎవరు? మా అయ్య కాదు, కాక దీవెనార్తి పొంది కాక ఆశీర్వాదం తీసుకొని మలుపులు ఒడుపులు ఇవన్నీ నీకు ఓనమాలు నేర్పించింది, రాజకీయ ఓనమాలు నేర్పించింది కాక కాదా, మా అయ్య కాదా? నువ్వు ఎట్లా మర్చిపోయి ఇవ్వాలి నన్ను మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు అయింది అన్నట్టు ఎందుకు నన్ను ఈ రకంగా మంది మాటలకు ఉసిగొల్పి ఇట్లా నన్ను బదనాం చేస్తున్నావు, ఇట్లా నా ఎంట పడుతున్నావు? ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు నా ఎంట ఎందుకు పడుతున్నావు నువ్వు అడ్లూరి లక్ష్మణు అని వివేక్ వెంకటస్వామి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా పాపం. కానీ గతాన్ని ఒకసారి గుర్తు చేస్తుండు. అట్లనన్నా జరేమన్నా ఎరుగకు తగ్గుతాడో ఏమో. ఏది అలా అయ్యముచ్చట గిసవంటి రంది గిసవంటి బాధ ఉంటే ఈ కూడు కూడా నోట్లోకి పోతుల్లా, ముద్ద కూడా దిగది. ఎప్పుడు అదే మెరమెర ఇక్కడ గుండెలా ఏం చేయదు ఎట్ట చేయదు. ఎవరు అనిపిస్తుర్రు అడ్లూరిని, ఎవరు రెచ్చగొడుతుర్రు, ఎవలాయనా పలానోడే. ఇక ఇదే మెరమెర ఆ తిన్న కూడు పేకి పట్టది, ఓ ఉన్నందం ఉండదు, ఓ పన్నందం ఉండదు, ఆగమాగం జగన్నాథం. మొత్తానికి వివేకు కుర్తిన పడ్డ ఏలుకోలే తనలాడుతున్నాడనున్న పాపం. ఇక్కడ మా మనవాడు నీళ్ళు తెచ్చిండు. ఇరికే మా మనవానికి జర్రంతా అడ్జి కాగానే నీళ్ళు తీసుకొని వస్తాడు. ఇగో గిరి కథ. ఇక వివేక్ కథ గిట్లా ఉంది. ఇక పోతే అమ్మా ఈ కోజా చిన్న సన్నది ఏం కాదుగా, నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా? ఆయన ఉండేగా వంశకృష్ణ. నిన్న మొన్న అక్కడ ప్రపంచ దేశాలల్లో మీటింగ్ కూడా పెడితే ఇంగ్లీష్లో దంచి మాట్లాడాడు. ఈయన కొడుకు ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా అని ఇప్పుడు అడ్లూరు సవాల్ వేస్తుండు. ఏమయ్యా ఓ వివేకు, మీ కొడుకును ఎవరు గెలిపించిర్రు, ఎవరు తిరిగిర్రు? కాళ్ళకు గిరకలు కట్టుకొని ఇల్లు తిరిగి అయినోనికి కానోనికి పాలోనికి పంగోనికి షెడ్డోనికి పడ్డోనికి సలాంగొట్టి దిడు సలాంగొట్టి అయ్యనీ కాల్ముక్తి అని అమ్మనీ కాల్ముక్తి అని వాళ్ళ కడుపులలో తలకాయ పెట్టి వాళ్ళ చేతులు దొరికించుకొని మేము ఓట్లు వేయించి మీ కొడుకును ఎంపీ చేస్తే ఇవాళ పార్లమెంటులో పతార చూపిస్తుండు. ఎవరిది ఇది? మాది కాదా? నేను లేనా అందులో? నా పాత్ర లేదా నీ కొడుకు గెలుపులో అని ఇప్పుడు ఈ కోజాగా గోసి బిరుగా ఎక్కుతుంది. మరి ఈ కోజా కూడా ఇంకేమన్నా